ఇలానే కూర్చొని చదివితే నెక్ పెయిన్ కన్ఫర్మ్. స్టూడెంట్స్ సబ్జెక్ట్ని ఫోకస్ చేసినంత ఇదిగా సిట్టింగ్ పోస్చర్ని కాన్సన్ట్రేట్ చేయట్లేదు. దీనివల్ల నెక్ పెయిన్, హెడ్ఏక్, ఇంకా కాన్సన్ట్రేషన్ డ్రాప్ ఆల్ స్టార్ట్స్. స్టడీ టేబుల్ పారామీటర్స్ ఏంటో తెలుసుకుందాం. టేబుల్ హైట్ ఎల్బోస్ రెండు కూడా 90 డిగ్రీలో ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్డ్గా ఉండాలి. బ్యాక్ హంచ్ అవ్వకూడదు. టేబుల్ హైట్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో షోల్డర్ పెయిన్ రావడానికి అవకాశం ఉంది. టేబుల్ హైట్ లో ఉంటే కనుక నెక్ స్ట్రైన్ అవుతుంది. సెకండ్ ఏమో చైర్ హైట్. ఫీట్ షుడ్ బి ఫ్లాట్ ఆన్ ద ఫ్లోర్. నీస్ 90 డిగ్రీ బెండ్లో ఉండాలి. ఇంకా థైస్ ఫ్లోర్కి ప్యారలల్గా ఉండాలి. అదే ఫీట్ ఒకవేళ హ్యాంగింగ్లో ఉంటే కనుక లోవర్ బ్యాక్ స్ట్రైన్ అవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ బ్యాక్ సపోర్ట్. లోవర్ బ్యాక్కి స్మాల్ పిల్లో కానీ లంబార్ సపోర్ట్ కానీ యూజ్ చేయండి. బుక్ లెవెల్ ఐ లెవెల్కి దగ్గరగా ఉండాలి. బుక్ డిస్టెన్స్ వచ్చి 30 సెంటీమీటర్ టు 40 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉండాలి. మనం చదువుతున్నప్పుడు మన ఐసైట్ మన బుక్కి జస్ట్ 10 to 20 డిగ్రీ ఆర్ మ్యాక్స్ 30 డిగ్రీ వరకే ఉండేలా చూసుకోవాలి. మెడ ఎక్కువ బెండ్ అయ్యే కొద్దీ నెక్స్ట్ ట్రైన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ 30-minute రూల్. 30-minute రూల్ అంటే 30 minutes స్టడీ చేసిన తర్వాత స్టాండ్, స్ట్రెచ్ అండ్ వాక్ ఫర్ 2 minutes. సిట్టింగ్ పోస్చర్కి బ్రెయిన్కి సంబంధం ఉందా అంటే ఎస్, కనెక్షన్ ఉంది. స్లౌచ్డ్ పొజిషన్లో లంగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. ఆక్సిజన్ ఇంటేక్ డిక్రీజ్ అవ్వడం వల్ల బ్రెయిన్కి అలర్ట్నెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. స్ట్రైట్ పోస్చర్లో బెటర్ బ్రీదింగ్, బెటర్ ఫోకస్, ఇంకా బెటర్ మెమరీ రిటెన్షన్ ఉంటుంది. సో సిట్టింగ్ పోస్చర్ అనేది ఆర్థో ఇష్యూ ఒకటే కాదు, ఇట్స్ ఏ పెర్ఫార్మెన్స్ ఇష్యూ. మీకు ఐఐటి సీట్ కావాలన్నా, గవర్నమెంట్ సీట్ కావాలన్నా, ఎంబీబీఎస్ సీట్ కావాలన్నా కన్నా ముందు ప్రాపర్ సిట్టింగ్ పోస్చర్ కావాలి.